వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యల కోసం నిరంతరంగా పోరాడడానికి మీకోసం మేమున్నాం. మీకోసం ఒక ఫోన్ కాల్ తో మీ ముందుకు 9392388379. మీరు చెత్త పన్ను కడుతున్నారా? అయితే రెడీ. మీ పిల్లలను కుక్కలతో కరిపిస్తామంటున్న నంద్యాల మున్సిపాలిటీ మరియు వాలంటీర్ల తీరు. అక్కడున్న ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని వాలంటీర్ మరియు మున్సిపాలిటీ అధికారులు. ప్రభుత్వము ప్రతి ఇంటికి 30 రూపాయల చొప్పున ప్రతి నెల వాలంటీర్లతో చెత్త పన్ను కట్టించుకుంటున్నారు. కానీ నంద్యాల సాయిబాబా నగర్ లో శ్రీశైల పబ్లిక్ స్కూల్ మరియు గవర్నమెంట్ స్కూల్ దగ్గర నందు చుట్టుపక్కల వందలాది ప్రజలు నివాసం ఉంటున్నా వీరు ప్రతి నెల చెత్త పన్ను రూపంలో 30 రూపాయలు మున్సిపాలిటీ వాలంటీర్ల ద్వారా కట్టడం జరుగుతుంది. కానీ ఈ విధుల్లో చెత్తను ఎత్తివేయాల్సిన మున్సిపాలిటీ వాళ్లే తెచ్చివేయడం చాలా విడ్డూరంగా ఉంది. చెత్త కుండీలను కూడా పెట్టట్లేదు. అక్కడ కరెంటు పోలున్న స్ట్రీట్ లైట్ కూడా లేకపోవడం మరీ దారుణం. దీనివల్ల చెత్త ఆ రోడ్డు మీద వ్యాపింపజేసి అక్కడ కుక్కలు స్వైర విహారం చేయడంతో ఈ రోజు ఒక పసిబాలుని దారుణంగా కుక్కలు కరవడం, ఆసుపత్రిలో ఆ బాధితులను చూస్తే ఏడుపుస్తోంది. తల్లి తన కొడుకును ఒళ్ళో ఉంచుకొని చికిత్స చేయించుకుంటూ బోర్న విలపించే తీరు చూస్తే మున్సిపాలిటీ మరియు వాలంటీర్ల తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చొరవ చేసి సత్వర చర్య తీసుకొని ఆ వీధిలో ఉన్న చెత్తను మరియు కుక్కలను లేకుండా అక్కడున్న కరెంటు పోలుకు స్ట్రీట్ లైట్ చేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేడుకుంటున్నారు. వీధిలో కుక్కలు ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడి నుండో కుక్కలు వచ్చినాయి. వాటి ఫుడ్ దొరకలేదు, ఇటు పక్క వచ్చినాయి. పిల్లలు ఆడుకుంటా ఉన్నారు సందులో. కానీ ఒక కుక్క వచ్చి కొరికిందంటే ఒక పిల్లని పట్టుకున్నాయి. ఇందాకనే పైన ఇంట్లో దాదాపు 8-9 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఆ కుక్కలు వచ్చినాయి, పట్టుకున్నాయి. ఆ బాబుని మొత్తం శరీరం మీద అంతా కొరికి పెట్టినాయి. మనుషులు లేకపోయింటే అయినా ఆ బాబు ఖచ్చితంగా ఈ రోజు చెప్పకూడదు కానీ చనిపోయేవాడు. మున్సిపాలిటీ కంప్లైంట్ ఏమీ లేదు, చెత్త వేస్తున్నారు అక్కడ. ఇంత ముందు చెప్పినాము, అయినప్పుడు కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని బయట పంపించాలంటే భయం వేస్తుంది. ఇది ఒకటే కాదు, బండ్ల మీద రాత్రిపూట బండ్ల మీద వచ్చే వాళ్ళని వెంటబడ్డాము. వీధిలో ఎప్పటి నుంటో ఉన్నాం, కానీ ఈ కుక్కలు ఎక్కడి నుండి వస్తున్నాయని తెలియట్లేదు. సో వాటి వల్ల చాలా ప్రమాదం ఉంది. పిల్లలు బయట తెచ్చి ఆడుకోవాలన్న మటుకు చాలా భయంకరమైన పరిస్థితి. చెత్త చాలా వేస్తున్నారన్న అక్కడ. అసలు ఆ చెత్త ఎవరు అనేది కంప్లైంట్ వేయడం అట్లేం లేదా? మీరు ఎవరు చేయలేదా? మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు, తీస్తూ ఉన్నారు. కానీ కుక్కలు మటుకు పెట్టాలి కదన్నా. చెత్త కూడా వాళ్ళే వేస్తున్నారు. ఎత్తుకపోతున్నారు. కాకపోతే కుక్కలు మటుకు సందులో చాలా ఉన్నాయి. ఈ వీధి అంతా ఉన్నాయి. ప్రతి ఒక్కరింట్లో చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి సాయంత్రం ఆడుకోవాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు ఆ పిల్లడికి జరిగిన ఇన్సిడెంట్ ఇంకెవరికైనా జరిగితే ఎట్లుంటది? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. పిల్లలు చనిపోతున్నాయి. దానికోసమే మా ఏరియా మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకుని ఆ కుక్కలపై చర్యలు తీసుకుని చెప్తున్నాం. వాటి మధ్య తీసుకుపోవడమా లేకపోతే వాటిని ఇంకో రకంగా అయినా సరే ఈ వీధి నుండి తరివేస్తగినా అందరూ హ్యాపీగా ఉంటారు. పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. పిల్లలు ఆడుకున్నా కూడా వాళ్ళ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కుక్కలు ఈ విధంగా ఉంటే మటుకు పిల్లలకి అని కాదు, పెద్దలు కూడా ప్రమాదం అయింది. వెంటబడి కరుస్తున్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సందులో కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి విన్నది ఏంటంటే ఆ కుక్కల్ని సందుల నుండి తరిమేయడమా లేదా ఇక్కడ నుండి తీసేయడమా చూడాలి. సో ఇది కన్సిడర్ చేయండి, సీరియస్ విషయం. ఆ బాబు వచ్చిన తర్వాత మీకు ఫొటోస్ కూడా సార్ షేర్ చేస్తాడు. ఆ ఫొటోస్ కూడా చూడండి, చాలా దారుణమైన పరిస్థితి.